ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆస్ఫాపురం మండలంలోని సీతమ్మ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు పొంగులేటి ఉత్తమ్ పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులను మంత్రులు ఆరా తీశారు. రైతులకు సాగునీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు స్పష్టం చేశారు. గోదావరి జలాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇక దేవాదుల సీతారామ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని తెలిపారు. రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులు తక్కువ వ్యయంతో లక్షల ఎకరాలకు నీరందించేలా రూపొందించగా బీఆర్ఎస్ ప్రభుత్వం రీడిజైన్ పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన పనులను సక్రమంగా పూర్తి చేయలేకపోయిందని భట్టి విమర్శించారు. సీతారామ ప్రాజెక్టు బ్యారేజ్ దగ్గర కూడా వచ్చి ఇక్కడ వచ్చి రివ్యూ చేసి ఎక్కడికక్కడే ఆదేశాలు ఇస్తూ పనిచేపించే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు వారితో పాటు మేము కూడా వచ్చాం. సరే, మీ అందరికీ ఈ సీతారామ ప్రాజెక్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేసి సాధ్యమైనంత మేరకు చివరిన ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది గోదావరి నది పైన తెలంగాణ ప్రాంతం. సో మాక్సిమం నీటిని యూటిలైజేషన్ లో తెచ్చుకోవడం కోసం కావాల్సిన అన్ని చర్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడతాం. సరే, ఆనాటి గత టిఆర్ఎస్ ప్రభుత్వం కొంత రీడిజైనింగ్ చేసి ఈ సీతారామ ప్రాజెక్టు పైన కొంత ఆర్థిక పరమైనటువంటి పెద్ద భారం ఇచ్చినప్పటికి కూడా, ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధిగా గోదావరి నదీ జలాలని పెద్ద ఎత్తున ఈ జిల్లా రైతాంగ సోదరులందరికీ అందించాలన్నటువంటి ఆలోచనతో లోతుగా అధ్యయనం చేసి ఇదే స్థానం నుంచి రాజీవ్ సాగర్, దుమ్మగూడెం పునాదులేసి పనులు మొదలుపెట్టించిన సంగతి కూడా మీకు తెలిసింది. ఆనాటి రాజీవ్ సాగర్ 1,681 కోట్లతో 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్. ఆనాటి దుమ్మగూడెం రాజీవ్ సాగర్ 1,681 కోట్లతో 2 లక్షల ఎకరాలకి నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. దాంట్లో ఇది ఒక భాగంగా తీసుకొని ఇదే గోదావరి నది పైన కొంత దూరం దిగువ భాగంలో రుద్రం కోట దగ్గర ఇందిరా సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇంకోటి ప్లాన్ చేసి గోదావరి అట్లాగే శబరి నది 2 నదులు అనుసంధానం అయ్యే దగ్గర రుద్రం కోట దగ్గర అక్కడ పునాదులేసి పనులు ప్రారంభించి దానికి 1,824 కోట్ల రూపాయలతో 2 లక్షల ఎకరాలు. అది కూడా ఇందిరా సాగర్ రుద్రం కోట దగ్గర దాని అమౌంట్, శాంక్షన్ అమౌంట్ 1,824 కోట్ల రూపాయలు, 2 లక్షల ఎకరాలు. మొత్తంగా 2 ప్రాజెక్టులు కలిపి 4 లక్షల ఎకరాలకి 3,500 కోట్ల రూపాయలతో 505 కోట్ల రూపాయలతో 3,505 కోట్ల రూపాయలతో 2 ప్రాజెక్టులని కంప్లీట్ చేసి ఈపీసీ సిస్టమ్ ద్వారా ఈ జిల్లాకి 4 లక్షల ఎకరాలు గోదావరి నీళ్లు ప్రవహించడం కోసం ఆ 2 ప్రాజెక్టులు మొదలుపెట్టడం జరిగింది. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్టు కూడా లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీతో పాటు ఇతర బ్యారేజీల నిర్మాణంలోనూ బీఆర్ఎస్ అనేక అక్రమాలకు పాల్పడిందని విమర్శించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కమిషన్ల కోసం కాకుండా నాణ్యమైన నిర్మాణాలు చేపట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మేము వాస్తవంగా ఇరిగేషన్ శాఖ నడిపించడం మొదలుపెట్టి చూస్తే ఎంత నష్టం చేసిందో తెలంగాణకి గత బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టంగా అవపడుతుంది. మీరు గోదావరి నది మీద చూడండి, కట్టిన తుమ్మడి ఎత్తి దగ్గర అంతకుముందు
రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనులు మొదలుపెట్టి 30% పనులు పూర్తి చేస్తే అంటే 38,000 కోట్లకి 11,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత మరి మళ్ళీ రీడిజైనింగ్ పెట్టి ఆ ప్రాజెక్ట్ ని మేడిగడ్డకి షిఫ్ట్ చేసి ఆ 38,000 కోట్ల అయ్యే ప్రాజెక్ట్ కాస్ట్ ని 1,00,000 కోట్లకు పెంచింది. ప్రాజెక్ట్ కాస్ట్ పెంచితే కమిషన్లు పెరుగుతాయి. మరి ఆ ప్యాటర్న్ ఏదైతే ఉందో తుమ్మడిగట్టు నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేసిన ప్యాటర్న్ ఇక్కడ కూడా సీతారామ ప్రాజెక్ట్ విషయంలో కూడా మరి మిత్రులు భట్టి విక్రమార్క గారు స్పష్టంగా చెప్పారు. గతంలో రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ ప్రాజెక్టు మొదలుపెట్టి ఏ విధంగా కేవలం 1,500 కోట్లతో పూర్తయ్యే పని పూర్తిగా వదిలేసి ఇప్పుడు 19,000 కోట్లతోని సీతారామ సాగర్ ప్రాజెక్టు 4,000 కోట్లతోని సీతమ్మ సాగర్ బ్యారేజ్ వర్క్లు చేపట్టాల్సిన అవసరం వచ్చింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారి నాయకత్వంలో అదేవిధంగా మీ జిల్లాకి చాలా సమర్థవంతమైన నాయకత్వం ఉంది. మరి ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు తూచా తప్పకుండా మరి పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అంటే